చూద్దాం. ముఖ్యమంత్రి ఏమీ లేదు, అంత పారదర్శకంగానే నడుస్తుంది, నా పాలనని మాట్లాడతాడు. నీ పాలనే నిజమైతే ఎందుకు రద్దు చేయమన్నాడు ఆయన? చాలా చేస్తావా? ఆ మంత్రిని బర్తరఫ్ చేస్తావా? ఇంత మంచి జరుగుతున్న పాలనలో నువ్వు రద్దు చేసి ఎందుకు చెడ్డ పేరు తెస్తావు? నాకు మచ్చ ఎందుకు తెస్తామని? ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో? ఏమన్నా ఒక్క నిమిషం ప్రజల కొరకు ఆలోచించిన సందర్భం ఉందా ముఖ్యమంత్రి మంత్రులు? ఎక్కడైనా ఒక ఇచ్చిన హామీ గురించి ఆత్మవిమర్శ చేసుకునే సందర్భం ఉందా? ఒకటి దొంగలు కలుసుకొని ఊర్లు పంచుకున్న పద్ధతి కనబడుతుంది. ఇక్కడ ఊర్లు కాదు, దొంగలు కలుసుకొని మూటలు పంచుకుంటున్నారు. ఇది కనబడుతుంది మనకు. కలుసుకునే కాడ పంచాయతీలు, ఇంట్లోనే మీ చీకటి దొంగలు కూడా బయట పెట్టుకుంటున్నారు. మీకు మద్దతున్న చీకటి దొంగలు కూడా బయట పెట్టుకుంటున్నారు. నేను అప్పుడే చెప్పినట్టుగా మీరు పెంచి పోషించిన స్లాటర్ హౌజ్లే ఇవాళ మీ పాలిట శాపాలు అవుతున్నాయి, తలారీలు అవుతున్నాయి. మీరు పెంచి పోషిస్తున్న స్లాటర్ హౌస్లు. ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు, నేను చేసిన ఆరోపణలు, నేను చూపించిన నిజాలు, ఇవి గత 6 నెలలుగా తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలందరి దృష్టిలో ఉన్నాయి. మొత్తం కూడా ప్రతి మంత్రి భాగవతం ప్రజలు చర్చ చేసుకుంటున్నారు. జిల్లా స్థాయిలో వాళ్ళు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మీ అన్ని భాగవతాలు. మీరు ఎంత నీచానికి దిగజారుతున్నారో, పరిపాలన వదిలేసి, ప్రజల సంక్షేమం వదిలేసి, రాష్ట్ర అభివృద్ధిని వదిలేసి మీరు చేస్తున్న దుర్మార్గ పనులు ఎటువంటివో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఒక ఆయనకి ఇంకొక ఆయన కితాబ్ ఇస్తాడు. నిజమే, ఇవాళ ఈ 2 కథనాలను చూస్తే ఏమర్థమవుతుంది తెలంగాణ ప్రజలకి, తెలుగు ప్రజలందరికీ? 2 కథనాలు కూడా ముఖ్యమంత్రి మొన్న 1వ తారీఖు నాడు పోయి ఎవరి కాళ్ళు ముక్కొచ్చిండో అక్కడనే వచ్చినాయి. తెలంగాణ ముఖ్యమంత్రి పరువు తీసి, ఆ పదవి యొక్క పరువు తీసి దిగజారి కేవలం నీ దొంగతనాలన్నిటిని దాచిపెడతారు రాయకుండా అని చెప్పి నీ బాస్ ఆర్డర్ల మేరకు పోయి ఎవరి కాళ్ళు మొక్కి ఎవరిని సంతృప్తిపరిచి వచ్చినావో ఆ 2 వచ్చినాయి అని అంటే ఈ మంత్రులు ఎవరో అర్థం చేసుకోవాలి. ఉన్నాయి మంత్రులు, పైకి ఏం మాట్లాడినా పక్కన చెప్తున్నారు ఇదంతా ముఖ్యమైన ఆఫీస్ నుంచి వచ్చింది మాకు ఎరికే, ఇదంతా ముఖ్యమైన ఆఫీస్ కుట్రే మాకు ఎరికే అని మాట్లాడుతున్నారు చాలా స్పష్టంగా. కనబడుతుంది. పాత కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు, వరుసగా మా మంత్రుల మీద ఎందుకు జరుగుతుంది ఇది? శ్రీధర్ బాబు పాత కాంగ్రెస్, పొన్నం ప్రభాకర్ పాత కాంగ్రెస్, వెంకటరెడ్డి పాత కాంగ్రెస్, బట్టి విక్రమార్క పాత కాంగ్రెస్, వరుసగా పాత కాంగ్రెస్ మంత్రుల మీదనే వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఏం జరగబోతుంది రేపు భవిష్యత్తు? చాలా స్పష్టంగా కనబడుతుంది. రేవంత్ రెడ్డి టు మోడీ వయా బాబు.
వయా బాబు. ఇలా ఖమ్మంలో కనబడ్డది నీ భాగవతం. చాలా స్పష్టంగా తెలుగుదేశం జెండాలు పెట్టుకొని నీ కాంగ్రెస్ సభలో ఏమని విజ్ఞప్తి చేస్తాడు? తెలుగుదేశంని ఖతం చేసిన కేసీఆర్ను పాత్ర పెట్టాలి. బిడ్డా రేవంత్, నీ బాబు చంద్రబాబు ఇట్నే ప్రగల్భాలు పలికి పత్తా లేకుండా పోయిండు తెలంగాణ నుంచి. తెలంగాణలో పాత్ర పెట్టిన ప్రజలు నీ బాబును, నీ పార్టీని. ఇట్లనే ప్రగల్భాలు పలికిండు. ఎక్కడుంటుంది తెలంగాణ? మగల పుట్టింది పుబ్బలబోతుంది. ఇట్లే అహంకారంతోనే నీ లెక్కనే అవాళ నేను ఇక్కడ ఉన్న రాష్ట్రంలో పైన కూడా నా ప్రభుత్వం ఉంది, కేంద్రంలో ఏముండదు. కేసీఆర్కి ఇంత బక్కపలసినోడు, జేబులో రూపాయి లేదు, ఒంటి మీద చిటికాడు కండ లేదు, ఉత్తనే ఉఫ్ఫని ఉత్తా కలవిగా అన్నాడు నీ బాబు. కానీ ఇలా నువ్వే చెప్తున్నావు నీ మాటలతోనే. పాతాళ లోకంలో పాతరేసినారు ప్రజలు, తెలంగాణ ప్రజలు. కేసీఆర్ రాజకీయంగా ఎదుర్కొన్నాడు చంద్రబాబుని, పాలసీలతో ఎదుర్కొన్నాడు. ఇలాంటి చెత్తవాగుడు వాగలే. నేను పాత్ర పెడతాను ఎప్పుడు అనలే. రాజకీయంగా నీ చంద్రబాబు విధానాలు ఆయన పాత్ర వేసినాయి. తెలంగాణ చేసిన ద్రోహానికి తెలుగుదేశం పాత్ర ఏమన్నది ఇక్కడ. ఈ 2 నాలుకల ధోరణి, తెలంగాణ పైన సవతి తల్లి ప్రేమ కథం చేసినాయి. నువ్వు అనుకుంటున్నావు ఇవాళ ఉన్న ఇంతంత చిన్న అధికారాన్ని చూసి కేసీఆర్కు ప్రజల్లో ఉన్న అభిమానం యొక్క అధికారం ముందట ఒక చిన్న గడ్డిపోసవి. కేసీఆర్ కాలుగోటికి సరిపోవు. కేసీఆర్ ఒక్కనాడు బయటికి వెళ్ళి ప్రెస్ పెడితేనే ఇంతింతగా ఏడ్చి కుమిలిపోయి నీ బాబు శరణు చొచ్చుతున్నావు. ఏం మాట్లాడినావు? కక్షగట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి. ఓకే, కూలుతాయి రేవంత్, కూలుతాయి. తొందరలోనే నీ అధికార కోట కూలుతుంది. ఒకటి వాస్తవం, చంద్రబాబు నాయుడికి తెలంగాణలో ఏ గతి పట్టిందో నీకు అంతకంటే అధ్వానమైన గతి పడుతుంది. నువ్వు అనుకుంటున్నావు చంద్రబాబును పారదోలిండ్రు అంతే తెలంగాణ ప్రజలు. కానీ నిన్ను పాతరేస్తారు, అందులో డౌట్ లేదు. నిన్ను రాజకీయంగా పాతరేస్తారు. తానాడే చెప్పిండు కాలోజీ నీలాంటి దొంగలు వస్తారని ఊహించిండు. ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే, దోపిడీ చేస్తే ఆవల దాకా పారదోలమన్నాడు. నీ బాబుని అదే పని చేసిండ్రు. ప్రాంతం వాడే మోసం చేస్తే పాతాళంలోకి పాతరేయమన్నాడు. నీకు గా శిక్ష ఇస్తారు ప్రజలు. అల్పపడకు, ప్రగల్భాలు పేలకు. నువ్వు దండుకొని నీ దొంగతనాలు, నీ దోపిడీలో భాగస్వామ్యం అడుగుతున్నారని చెప్పి నీ మంత్రులపైన నువ్వు కుట్ర చేసి అదేదో మీ దోపిడి దొంగల మధ్యన పోటీపడి బయట పెట్టుకొని మీ ఇజ్జత్ మీరు రోడ్ల మీద పెట్టుకొని కేసీఆర్ ఒక్కటే మాట నీళ్ళ గురించి మాట్లాడిపోయింది. వచ్చి తెలంగాణ నీళ్ళ గురించి కొట్టాడాల్సిన అక్కర ఉంది మనం అని చెప్పిపోయింది. ఎందుకు ఆగమవుతున్నావు? ఇలా దేని మాట్లాడండి? ఇప్పుడు దిమ్మలు కూలుతాయి.
కూలగొట్టు బిడ్డ, కూలగొట్టు, చూద్దాం. దిమ్మలు కూలగొట్టు. తెలంగాణ డీజీపీ గారు, తెలంగాణ డీజీపీ కావచ్చు, ఖమ్మం సిపి కావచ్చు, నువ్వు మాట్లాడిన వేదిక, ఎక్కడి నుంచి అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో తెలంగాణ బీఆర్ఎస్ దిమ్మలు కూలగొట్టాలి అని చెప్పి పిలుపునిచ్చిండో తీసుకోవాలి చర్యలు, ఏం తీసుకుంటారో. ఈ పోలీస్